హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ ప్యూస్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియోలో అయితే నేను పెసిఫిక్ మాల్లో వచ్చానమాట. సో మేము యాక్చువల్లీ దివాళీ కోసం లైటింగ్ డెకరేట్ చేయడానికి ఇక్కడ వచ్చాము. సో లైటింగ్ అలా డెకరేట్ చేయడానికి ఏదైనా ఉంటుందా అని చెప్పి. సో ఇక్కడైతే ఈ మాల్లో ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ ర్యాండమ్ స్టఫ్. సో ఇదైతే చైనీస్ మాల్ అనమాట. లైక్ ఇట్స్ మార్ఖమ్ ఒంటారియోలో ఉంటుంది. సో ఈ మాల్లో మీకు ఆల్ లైక్ చైనీస్ వాళ్ళు వేరే వేరే స్టోర్స్ ఉంటాయి మాల్లో. ఈ ప్రస్తుతానికైతే ఐఎమ్ షోయింగ్ యూ గైజ్ అప్లయన్సెస్లో. సో ఇక్కడైతే చాలా క్యూట్గా మినీ డ్రయర్ చూశాను. $270 ఆల్మోస్ట్. సో ఎంత క్యూట్ ఉంది అంటే చాలా చిన్నగా ఉంది. సో మనం డ్రయర్స్ రెగ్యులర్గా ఎంత పెద్దవి చూస్తాం కదా మన ఇక్కడ కెనడాలో లేదా బయట దేశాల్లో ఇల్లులో. సో అలా ఇక్కడ చాలా క్యూట్గా స్మాల్ ఉండే. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ ఇక్కడైతే ఇంకా గణేశుడు చూశాను. సో నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే ఇది మంచి డెకరేటింగ్ పర్పస్కి చాలా బాగుంటుంది లివింగ్ రూమ్లో అట్లా. సో నాకైతే ఇంకా సూపరు. సో మీకు చూపించాలని ఎంత బాగుంది అని. అది కూడా చైనీస్ మాల్లో ఉంది కదా. సో ఇంకా నెక్స్ట్ లెవెల్ నాకు. అంటే మనం రెగ్యులర్గా మన ఇండియన్ స్టోర్స్లో పూజా స్టోర్స్లో చూస్తాం, కానీ చైనీస్ వాళ్ళ దగ్గర అయితే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను వాళ్ళు కూడా పెట్టుకున్నారని. సో ఇక్కడ వెరైటీస్ చూడొచ్చు మీరు, లైక్ డిఫరెంట్ టైప్స్. అండ్ ఇక్కడ లైటింగ్ చూస్తున్నాను. సో ఇక్కడ అయితే ఇంకా ప్రస్తుతానికి వీళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ లేవు. సో ఇదైతే ఒక రెండు ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో వీఆర్ లైక్ హోపింగ్ ఎక్కువ ఉంటాయి సో కొనేయచ్చు అని చెప్పి, కానీ ఇక్కడైతే ఇదే ఉన్నాయి. మాకు వేరేలా కావాల్సిందే. సో దాని తర్వాత మేము హోమ్ డిపోకి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా లైటింగ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, అది చూడ్డానికి వచ్చాము. సో ఇక్కడైతే మాకు చాలా లైక్ నాకైతే సర్ప్రైజింగ్ హ్యాలోవీన్ వస్తుంది. సో హ్యాలోవీన్ క్రిస్మస్ డెకరేటివ్స్ ఐటమ్స్ అన్నీ స్టాక్లో వచ్చాయి. సో ఇలా ఉంటుంది లైక్ హోమ్ డిపోలో. లైక్ వన్స్ ద ఫెస్టివ్ సీజన్ రాగానే వీళ్ళు అంతా లైక్ స్టాక్ ఇస్తారు. సో అదే మీకు చూపిస్తున్నాను ఈ క్లిప్లో. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇదైతే ఇంకా హ్యాలోవిన్ డెకరేటివ్. సో ఇక్కడ అయితే వీళ్ళు హ్యాలోవిన్కి ఇంటి బయట ఉండని ఇంటి లోపట ఉండని ఇలా వాళ్ళు డెకరేట్ చేస్తారనమాట. సో నేను అదే మీకు చూపిస్తున్నాను. ఎంత వెరైటీ ఆఫ్ ఇదంతా డెవిల్సే బేసిక్గా. సో వీళ్ళు హ్యాలోవిన్కి ఇలా డెకరేట్ చేస్తారనమాట ఇంటి బయట. సో అదే మీకు చూపిస్తున్నాను ఈ క్లిప్లో. అసలు నైట్లో ఇదంతా మనం చూస్తే ఎవరైనా ఇంటి దగ్గర నిజంగా భయపడతాం కదా. సో అలాగే లైక్ ఇది వేరే లెవెల్ ఆఫ్ యూనో ఫన్ లాగా ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడైతే బేసిక్గా వాళ్ళ ట్రెడిషన్ అనమాట. హ్యాలోవీన్లో ఇక్కడ డెకరేట్ ఇట్లా చేస్తారు. సో మీకు అదే చూపిస్తాను అనమాట. సో ఎవరైతే హ్యాలోవీన్ సెలబ్రేట్ చేస్తారు అండ్ వాళ్ళు డెకరేటివ్ ఐటమ్ చూస్తున్నారు నా వ్యూవర్స్లో కూడా, మీరు డెఫినెట్గా హోమ్ డిపోకి వచ్చి చెక్అవుట్ చేయొచ్చు అనమాట. చాలా ఆప్షన్స్ ఉన్నాయి అండ్ వేరే లెవెల్గా ఉన్నాయి. అంటే డెకరేటివ్ డిఫరెంట్ ఉన్నాయి, హైట్వి కూడా ఉన్నాయి, స్మాల్ టు మీడియం సైజ్ కూడా ఉన్నాయి అండ్ డిఫరెంట్ ప్రైజింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ దీని తర్వాత అయితే లైటింగ్ మేము ఒక 2-3 ఐటమ్స్ చూసామన్నమాట. కానీ మాకు కావాలన్నంత బ్రైట్నెస్ లేదా డిజైన్ మాకంతా ఇక్కడ ఏం నచ్చలేదన్నమాట హోమ్ డిపోలో. అండ్ మళ్ళీ ఆప్షన్స్ కూడా కొంచెం అంటే ఎక్కువ ఏం లేకుండే అనమాట. సో మేమైతే ఇంకా దాని తర్వాత ఇది చూసామన్నమాట. ఇక్కడ క్రిస్మస్ది కూడా వచ్చాయి డెకరేటివ్ ఐటమ్స్. పక్కన మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్లో క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. సో ఈ మిక్కీ మౌస్ క్రిస్మస్ ట్రీ, ఆ డాగ్ అసలు ఎంత బ్యూటిఫుల్ క్యూట్ అనిపించింది నాకైతే. అండ్ దాని తర్వాత ఈ క్లిప్ వచ్చేసి ఇంకో రోజు అనమాట. సో మేము ఆ రోజు అయితే తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ ఇంకో రోజు అయితే థ్యాంక్స్ గివింగ్ డే అనమాట. సో ఈ వీడియోలో మేము నైగ్రాలో వెళ్తున్నాము, నైగ్రా ఫాల్స్కి వెళ్తున్నాం అనమాట. ఈ వీడియో అక్కడిదే. సో నేను అదే చూపిస్తున్నాను అనమాట. సడన్ ప్లాన్ అయింది అండ్ వీ ఫెల్ట్ లైక్ గోయింగ్ టు నైగ్రా ఫాల్స్. థ్యాంక్స్ గివింగ్ రోజు అనమాట. అది కూడా కెనడాలో థ్యాంక్స్ గివింగ్ డే రోజు. సో ఇక్కడైతే ఇంకా మేము ఆల్రెడీ ఫాల్స్కి రీచ్ అయ్యామన్నమాట. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ యూ గైస్ ద క్లిప్స్. మేము ఆన్ ద వేలోనే ఉన్నాము. సో ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే ఆ రోజు. సో ఎక్కువ క్రౌడ్ ఏం లేదు, అంటే మామూలు జనాల్లో ఉంటారు. కానీ నార్మల్లీ ఎట్లా కెనడా డే రోజు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ బిజీ ఉంటుంది కదా. సో అట్లా అయితే ఏం లేదు. కానీ బేసిక్గా అయితే లైక్ ఎంత లైక్ హ్యాపెనింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. సో ఎవరైతే ఫాల్స్కి ఆల్రెడీ వచ్చారు అండ్ దే హ్యావ్ విజిటెడ్ అండ్ సో ఫాల్స్, అది కూడా కెనడా సైడ్లో, సో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎంత బ్యూటిఫుల్ ఇక్కడ డౌన్ టౌన్ నైగ్రా ఫాల్స్. సో అదే చూపిస్తున్నాను. అండ్ ఎవరైతే ఎప్పుడు రాలేదు ఫాల్స్కి లేదా కెనడాకి, సో వాళ్ళకి చెప్తున్నాను అనమాట. చాలా లైక్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇది. సో లైటింగ్, తర్వాత అన్ని రకరకాల స్టోర్స్, షాపింగ్ సెంటర్స్, గేమింగ్ సెంటర్స్, ఫుడ్ ఏరియా అండ్ తర్వాత కొన్ని యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో మీరు ఇక్కడ ముందు చూస్తే మేము ఇప్పుడు వెళ్తాము అటు సైడ్ రైట్ సైడ్లో జాయింట్ వీల్ కూడా ఉంటుంది అనమాట. చాలా బిజీ ఉంటుంది అది. సో
అది లైక్ మోస్ట్లీ పీపుల్ అక్కడ ఎక్కి లైక్ అక్కడ ఫొటోస్ దిగుతారు జాయింట్ వీల్లో అండ్ దే హ్యావ్ ఫన్. సో అక్కడి నుంచి యాక్చువల్లీ జాయింట్ వీల్లో కూర్చుంటే మనం డైరెక్ట్ ఫాల్స్ చూడొచ్చు అనమాట. అంటే పైనుంచి మనకు వ్యూ కనిపిస్తుంది నైగ్రా ఫాల్స్ది. సో దాని తర్వాత అయితే మీరు చూస్తున్నారు 2 సైడ్లో చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. అంటే ఐ మీన్ లైక్ చాలా డెకరేటివ్ స్ట్రీట్ ఉంది. ఇది హ్యాపెనింగ్ స్ట్రీట్ నేను చెప్పాను కదా, లైక్ డిఫరెంట్ గేమింగ్ స్ట్రీట్ ఇది యాక్చువల్లీ. రైట్ సైడ్లో కూడా ఫుడ్ ఉంటుంది, అంటే ఏదైనా మనం ఫుడ్ తినాలంటే అది కూడా ఉంటాయి. దాంతో పాటు అయితే ఈ గేమింగ్స్ కూడా ఆప్షన్ చాలా ఉంటాయి ఇక్కడ. సో నేను మీతో అదే షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఎస్, ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో సో ఫార్. తర్వాత అయితే మేము ఒక దగ్గర కార్ పార్క్ చేసుకున్నాము. సో కార్ పార్క్ చేయడానికి లైక్ వీఆర్ జస్ట్ హెడింగ్ టువర్డ్స్ కార్ పార్కింగ్ ఏరియాలో. సో మనం ఫాల్స్ దగ్గర అయితే నడుచుకొని వెళ్తేనే మనం ఆ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ వాకింగ్ ఉంటుంది. సో దానికోసం మేము పార్క్ చేసి ఇంకా లోపల వచ్చేసాము. సో ఇక్కడ అయితే డైరెక్ట్గా స్ట్రీట్ నుంచి వెళ్ళకుండా లైక్ ఒక మధ్యలో ఒక ఇట్లా ఉంటుంది స్మాల్ లైక్ ప్లేస్, లైక్ షార్ట్ కట్ అనుకోండి అలా. సో దాంట్లో వచ్చి ఐమ్ జస్ట్ షో యూ గైజ్ ఇన్సైడ్ ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి. సో లైక్ లాట్ ఆఫ్ ఫుడీ ఆప్షన్స్ అట్లాంటివి చాలా ఉంటాయి. సో ఇక్కడ నుంచి మేము కింద ఫాల్స్ దగ్గర వెళ్తున్నాం అనమాట. సో ఇదైతే మధ్యలో ఒక చిన్న గేమింగ్ సెంటర్ ఉంది కిడ్స్ కోసం. ఇది చాలా ఎంటీ ఉంది, లైక్ జనాలు ఏం కనిపించట్లేదు కదా, థ్యాంక్స్ గివింగ్ డే ఉండే అండ్ ఇది క్లోజ్డ్ ఆల్రెడీ. సో లైక్ జనాలు ఎక్కువ ఏం లేదు అక్కడ. అండ్ ఇక్కడ అయితే నేను ఫాల్స్ దగ్గర వీడియో చేశాను అనమాట. సో ఇది మన బిహైండ్లో ఫాల్స్ అయితే ఇది యూఎస్ సైడ్లో ఫాల్స్ అది. సో అది షేర్ చేస్తున్నాను మీతోని. అండ్ ఇదేమో ఈ సైడ్ ఏమో రైట్ సైడ్ ఏమో అది కెనడా సైడ్ ఫాల్స్ అనమాట. సో ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. సో ఇట్లా ఉంటుందన్నమాట నైట్ సైడ్లో వ్యూ అయితే. సో ఇది అయితే ఫాల్స్ వ్యూ అనమాట. మేమైతే చాలాసేపు ఉండే అనమాట ఫాల్స్ దగ్గర. సో ఇక్కడ డిఫరెంట్ లైటింగ్స్తో పాటు ఉంటుంది, అంటే మనం ఫాల్స్ నైట్ టైంలో క్యాప్చర్ చేయొచ్చు. సో దాని తర్వాత అయితే మేము వెళ్ళి తర్వాత మంచి ఫాల్స్ వ్యూ ఎంజాయ్ చేసి మేము కార్లో వచ్చేసామన్నమాట. అంటే కార్ దగ్గర వెళ్ళి కార్ ఎక్కి మేము ఒక డౌన్ టౌన్ ఒక రౌండ్ వేసుకుందాం అనుకున్నాము. సో అదే చూపిస్తాను మీకు డౌన్ టౌన్, లైక్ నైగ్రా ఫాల్స్ డౌన్ టౌన్ అని చెప్పి. సో అది అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్. సో లైక్ ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ దిస్ వీడియో సో ఫార్.
అండ్ ఇక్కడైతే మేము ఎక్స్పెక్టే చేయలేదు అసలు ఫైర్ వర్క్స్ నైగ్రా ఫాల్స్లో. అంటే ఈ రోజు అయితే థ్యాంక్స్ గివింగ్ డే రోజు. సో మేము అది ఎలాగైనా క్యాప్చర్ చేయాలి, చూడాలి అని చెప్పి మేము వెళ్తున్నాం అనమాట. అంటే ఫాల్స్ దగ్గరికి, నాట్ లైక్ బై వాక్, కానీ కార్లోనే మనం చేయొచ్చు కదా క్యాప్చర్ అని చెప్పి. సో ఓవరాల్ అయితే సూపర్ అనమాట. ఆ రోజు అయితే ఫైర్ వర్క్స్ అండ్ లాట్ ఆఫ్ ఫన్ అనమాట. సో ఓవరాల్ అయితే ఇట్ వాస్ రియలీ అమేజింగ్ ఈవినింగ్ అనమాట. సో సడన్ ప్లాన్ చేస్తాము అండ్ వీఆర్ లైక్ హెడింగ్ టువర్డ్స్ ఫన్ ప్లేస్. సో ఎక్సైటింగ్ ఉంటుంది కదా. సో నాకు అంతే చాలా ఎక్సైటింగ్ ఉండే అనమాట. అండ్ ఈవెన్ ఐ థింక్ లైక్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, మనం ఎప్పుడెప్పుడైతే సడన్ ప్లాన్ చేస్తే అది చాలా హిట్ అవుతుంది. సో లైక్ ప్లాన్ చేస్తూ ఉంటే అయితే మనం లైక్ లైట్ తీసుకుంటాము, లేదా ఏదైనా పని చెప్పి లైట్ తీసుకుంటాము అండ్ ఏదైనా రీజన్ ఉండొచ్చు. కానీ సడన్ ప్లాన్స్ అయితే ఎక్సైటింగ్ ఉంటుంది కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? లైక్ మీరు కూడా లైక్ అలాంటివి అనుకుంటారా? లైక్ థాట్ ప్రాసెస్ సడన్ ప్లాన్స్ హిట్ అవుతుంది అని చెప్పి నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ ఇక్కడైతే మీరు చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుంది ఫైర్ వర్క్స్ అయితే. సో మేము ఇక్కడైతే వెళ్తున్నాం కదా, మేము సిగ్నల్ దగ్గర ఉండే అనమాట. సో మళ్ళీ రిటర్న్ లైక్ ఐ విల్ షో యూ. అంటే ఈ ఫైర్ వర్క్స్ ఇప్పుడు బిహైండ్లో వెళ్ళిపోయింది. సో ఇక్కడైతే ఈ క్లిప్లో మీరు కనిపిస్తుంది ఎంత గార్జియస్, అసలు బ్యూటిఫుల్ ఉంది. సో ఇట్లా ఉంటుంది అనమాట ఫాల్స్ దగ్గర ఫైర్ వర్క్స్ అయితే. సో ఇట్లా పెద్ద పెద్ద డేస్ ఉంటాయి కదా, లైక్ పబ్లిక్ హాలిడే ఇది, అంటే కెనడా డే లాగా అండ్ ఇక్కడ థ్యాంక్స్ గివింగ్ డే లాగా. సో వీళ్ళు ఇట్లా చేస్తారు ఫాల్స్ దగ్గర ఫైర్ వర్క్స్. సో అదే క్యాప్చర్ చేశాను అనమాట. అక్కడి నుంచి అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం అనమాట ఇక్కడ. సో ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఈవినింగ్. ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేసాము, ఫాల్స్ కూడా ఎంజాయ్ చేసాము అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు చెప్పండి కామెంట్స్లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎస్పీయూస్ వ్లాగ్స్. అండ్ తొందరగానే ఇంకో వీడియోతో పాటు మీ ముందు వస్తాను. అండ్ ఐ రియలీ హోప్ యూ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.